సార్ నమస్కారం సార్. మేము రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం సార్. 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సహాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి విన్నంటున్నారు. అదే రకంగా సార్, అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది సార్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న 4 సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 4 సభలతో వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి గవర్నమెంట్ వచ్చింది, మీకు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కోనవరం మండలంలో 48 గ్రామాలు ముప్పు గురవుతూ ఉన్నాయి సార్. ఈ 48 గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్. ఇప్పుడున్న సమస్య ఏంటంటే 370 మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడు భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. తమరు దయచేసి మా మండలాలు దయచేసి ఆలోచన చేసి, అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది, ఆధార్ కార్డు అక్కడే ఉంది, ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్. కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్, 2008లో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్. అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక 2.5 ఎకరాలు మిగిలిపోతాం సార్. ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇంకొకటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్. అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్. వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి, మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. అదే కుకునూరు మండలం, ఎలేర్పాడు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్.